ఒకవైపున తెలుగుదేశం అనుకూల పత్రికల ఒత్తిడి, రెండో పక్కన తెలుగుదేశం సోషల్ మీడియా ఒత్తిడి, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోమని తీసుకొస్తున్నటువంటి ఒత్తిడికి తల ఒగ్గారు. అందులో భాగంగా పోస్టింగ్లు వేసినటువంటి డిఎస్పీలని ఎట్లయితే వీఆర్లోకి పంపించారో ఇప్పుడు అట్లాగే ఓవరాల్గా 96 మంది డిఎస్పీలు ఉంటే 57 మందిని హెడ్ క్వార్టర్స్కి బదిలీ చేశారు. హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని ఆదేశించారు. దాదాపుగా 57 మంది డిఎస్పీలు పోలీస్ హెడ్ క్వార్టర్లు రిపోర్ట్ చేయాలని సూచించడం అంటే ఓ రకంగా వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకోవడమే. అంటే ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లాగా ముద్రలు వేసేసి కూర్చోబెడుతున్నట్టుగానే ఉంది. వీళ్ళందరూ వైకాపాకి ఊడిగం చేశారు అంటూ వైసీపీ అంటే తెలుగుదేశం వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకునే కార్యక్రమం అనేది నడిచింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇదే జరిగితే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారులందరికీ చర్యలు తప్పవేమో.